భాస్కర్ గారికి స్కూల్ ఫస్ట్ అసిస్టెంట్స్ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ ఈజ్ ఎ ఫెస్టివల్ ఆఫ్ గాడ్ని ఒక సక్రమైన రీతిలో నడిపించడానికి దేవుడు తన కుమారుణ్ణి పరిశుద్ధాత్మ ద్వారా ఒక తల్లి గర్భంలో ధరింపజేసి అతన్ని కొంతకాలం మానవుడిగా బతికింపజేసిన తర్వాత అతను పరిశుద్ధాత్మ ద్వారా మారి ఒక భూమి మీద మాదిరి జీవితాన్ని మనందరికీ చూపించారు. ఎలా బతకాలి, ఎలా బతకూడదు. కింద చెప్పారు కదా, తన పాడవచ్చి తిని సంతోషించండి. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక.
నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించి అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకుని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకునేను. చలి రాత్రి ఎదురు చూసే తూర్పేమో చుక్క చూపే ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూపే పుట్టాడు పుట్టాడు రాజు మెస్సయ్య పుట్టాడు 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 రాజు మెస్సయ్య పుట్టాడు పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ నెట్టి బాడమైన నెట్టి వేయడు ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూపే పుట్టాడు పుట్టాడు రాజు మెస్సయ్య పుట్టాడు 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 రాజు మెస్సయ్య పుట్టాడు చింతలెన్ని ఉన్నా చెంత చేరి చేరదీయువాడు ప్రేమ గల్లవాడు ఎవరు మరచినా నిన్ను మరువనన్నా మన దేవుడు గొప్ప గొప్పవాడు సంబరాలు సంబరాలులో మన బ్రతుకుల్లో సంబరాలులో సంబరాలు సంబరాలులో మన బ్రతుకుల్లో సంబరాలులో రాత్రి ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూపే
పూర్వముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా ప్రజల సంఖ్య రాయాలని కైసర్ ఆగస్టు నిర్ణయించడం వల్ల ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్లి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. హో అమ్మా, నా భార్యను ఎందుకు చూడాలి? మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుతుంది. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టను? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. నేను ఓటము ఎరుగని హేరోదు రాజును మరి ఒక రాజును పూజించటమా? అసంభవం. వచ్చారండి గొల్లలు, సంతోషాలే పొంగేనండి హైలసా. ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు, సంతోషాలే పొంగేనండి హైలసా. దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు వాడే సంగీతాలే పాడాలండి హైలసా. అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు. నిన్నే కోరి నిన్నే చేరి బిడ్డ రక్షించవచ్చాడు పరమాత్ముడు. సంతోషాలే పొంగేనండి హైలసా. ఆరే చూపే దేవుడొచ్చి ఉల్లాసంగా ఊరు వాడే సంగీతాలే పాడాలండి హైలసా. అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు. నిన్నే కోరి నిన్నే చేరి బిడ్డ రక్షించవచ్చాడు పరమాత్ముడు.
కొట్టాడండి. ఓ ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు, సంతోషాలే పొంగేనండి హయస. తారే చూపే దేవుడొచ్చి ఉల్లాసంగా ఊరు వాడే సంగీతాలే పాడాలి. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాడు. ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మన కోసమే బెత్లెహేంలో యేసయ్య పుట్టాడంట. అవును మల్లన్న, బెత్లెహేంలో మన కోసం యేసయ్య పుట్టాడంట. రండ్రా రండ్రా, ఎలా రండ్రా.
మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? అదే నాన్న, బెత్లెహేంలో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా అమ్మా, ఆ ఏసై నాకు కూడా చూపించవా? తప్పకుండా చూపిస్తాను, పద వెళ్దాము. ఏసై ఎంత ముద్దుగా ఉన్నాడో. చూశారు కదా మిత్రులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాతి దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కాని నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలనే ఈ మా చిన్ని ప్రయత్నం. రాజు మెస్సయ్యా నరుడాయనమ్మా. పుట్టినేడు వైలాలో లోకమంతా ఎలిగి చూడు వైలాలో, బెత్లెహేము నగరిలో వైలాలో, నజరేతు ఊరిలో వైలాలో. యేసయ్య పుట్టినేడు వైలాలో లోకమంతా ఎలిగి చూడు వైలాలో, బెత్లెహేము నగరిలో వైలాలో, నజరేతు ఊరిలో వైలాలో. దేవాది దేవుడంట నరరూపధారుడంట, దేవాది దేవుడంట నరరూపధారుడంట, కన్యమర్య కన్నదంట ఇమ్మానుయేలంట వైలాలో. యేసయ్య పుట్టెనేడు వైలాలో లోకమంతా ఎలిగి చూడు వైలాలో,
పశువుల పాకలోన మన యేసు మన పాపముల కొరకై జన్మించెను చీకటి గల బ్రతుకులను విడిపించుటకు వెలుగైన మన కొరకు ఉదయించెను పశువుల పాకలోన మన యేసు మన పాపముల కొరకై జన్మించెను చీకటి గల బ్రతుకులను విడిపించుటకు వెలుగైన మన కొరకు ఉదయించెను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ మెరీ క్రిస్మస్ హ్యాపీ మెరీ క్రిస్మస్ బెత్లెహేముపురములోన రక్షకుడు దావీదు వంశమున జన్మించెను కన్య మరియ గర్భమున ఉద్భవించెను పరిశుద్ధునిగా మనకై వెలిసెను బెత్లెహేముపురములోన రక్షకుడు దావీదు వంశమున జన్మించెను కన్య మరియ గర్భమున ఉద్భవించెను పరిశుద్ధునిగా మనకై వెలిసెను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ మెరీ క్రిస్మస్ హ్యాపీ మెరీ క్రిస్మస్ దేవుడు తన వాగ్దానము నెరవేర్చెను మెస్సియగా తనయుడిని మనకిచ్చెను దేవదూతలు ప్రభువును శిశువుగా చూచి హల్లెలూయా స్తోత్రమును ఆరాధించిరి దేవుడు తన వాగ్దానము నెరవేర్చెను మెస్సియగా తనయుడిని మనకిచ్చెను దేవదూతలు ప్రభువును శిశువుగా చూచి హల్లెలూయా స్తోత్రమును ఆరాధించిరి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ మెరీ క్రిస్మస్ హ్యాపీ మెరీ క్రిస్మస్ యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ
నీ ప్రేమకు వందనాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. జీవ గ్రంథంలో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. మాట్లాడతారా ఇంగ్లీష్ మేడం గారి గురించి? గిఫ్ట్ ఏమైనా అన్నారా? సరే ఇండియా మరి ముందుగా ఉపాధ్యాయులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అతని ముందుగా ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయుని క్రితం మరి సరళవాణి మేడం గారిని పుష్పాలతో సత్కరిస్తున్నారు. మరి విద్యార్థులందరూ కూడా మీ అందరి కరతాల ధ్వనుల మధ్య మరి వారిని చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా పూలకుండి మా పాఠశాల తరఫున మరి ఒక చక్కటి పూలకుండిని కూడా మా తెలుగు ఉపాధ్యాయుల వారి చేతుల మీదుగా పూలకుండిని కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అమ్మ అందరికి ఆరోగ్యం సార్ ఒకసారి ముందుకు వస్తే ఒక గ్రూప్ ఫోటో, అదేవిధంగా ఒక చిరు కానుక, ఒక గిఫ్ట్ కూడా పట్టుకురండి అందరి ముందుకి. సార్ కోటేశ్వర సార్ బాలభాస్కర్ గారు వచ్చి కొంచెం మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వారకా తిరుమల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సరళవాణి గారికి చురుకానుక మా ఉపాధ్యాయ బృందం తరఫున మరి చురుకానుక ఇవ్వాల్సిందిగా ఈ కార్యక్రమంలో వేనవన్న యామిని గారు, విజయ్ కుమార్ గారు, నాగలక్ష్మి గారు అందరూ కూడా నేను కూడా నాకు
విద్యార్థులందరూ క్యూ పద్ధతి పాటించి చక్కగా స్టేజ్ తీసుకుని ఈ బ్యాగ్స్ పట్టుకుని వెళ్ళిపోవాలి. రేపు విద్యార్థులు నిశ్శబ్దంగా ఉన్నారు. అది సందర్భంగా అధికారులు విచ్చేస్తున్నారు. మేడం గారు